కులపరమైన వృత్తి సమస్య మీదకి వస్తే అందరూ ఒకే వ్యక్తి మీద ఉండాలి. అందుకు నేను ఈ రాష్ట్ర మంత్రిగా మన విద్యార్థులు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటారు. ఈ నెల ఒక రోజా 15 రోజులు ఒక రోజా మీరు ఎప్పుడు కులపరమైన రోజు చెప్పుకోవచ్చు, రోజు గురించి కాదు, కానీ ప్రత్యేకించి కులానికి ఒక రోజు ఇచ్చి ఈ కులానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ఇబ్బంది అయినా అది వృత్తి కావచ్చు, ఉపాధి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా మీ ప్రతినిధిగా ప్రభుత్వ సమస్య లోపల నేను భాగస్వామిగా ఉంటాననే మాట ఇలా నేను విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నా. హరిచరణ్ గారు, విశ్వమేగౌడ్ గారు అందరూ కూడా కలిసి ఇప్పటికీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఉదాహరణకు ఇలా వచ్చిన కుల బంధువులు వచ్చారని చెప్పినా కొన్ని మనం ఇవాళ ఆనాడు శ్రీశైలం ఉన్నట్టుగా యాదగిరి గుట్టలో ఉన్నట్టుగా వేమరావు పత్రం కడతా ఉన్నాం. జయించి కోట నిర్మించి తన కోసం కాదు, తన ప్రభావం కోసం కాదు, సమాజ అభివృద్ధి కోసం అందరి కోసం పోరాడే వ్యక్తి. మరి ఆ సర్వాయి పాలన వారసుగా వేదిక పైన చేసినట్లయితే కూడా అభినందనీయులు. ఎంత చేసినా కూడా మరి ఆనాటి నుంచి ఈనాడు అది సంవత్సరం కానీ సుమారుగా సర్వాయి పాలన 100 సంవత్సరాల దాటిలో అయినా అప్పటి నుంచి వరకు మనం పోరాటం చేసిన ఈనాటికి గౌడ సోదర పరిస్థితి ఇతర బహుజనుల పరిస్థితి ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఎక్కడి నుంచి గౌరవించినట్టు ఉంది. గ్రామంలో ఏ గౌడ సంఘ సభ్యుడికి ఏ ఆపద వచ్చినా కూడా దగ్గరుండి ఆదుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడ్డాయి. గ్రామస్తులందరినీ కూడా ఒక యూనిట్ మీద నడిపిస్తున్నటువంటి మీకు అందరికీ సొసైటీ సభ్యులందరూ కూడా మరొకసారి నేను గౌరవించాలని మిత్రులారా, ఈ యొక్క సభ రాజకీయాలకు అతీతంగా కల్లు సొసైటీలు మాత్రం మా ఎక్సైజ్ శాఖ మంత్రి నూతనంగా వచ్చారు కాబట్టి వారికి మేము పరిచయం కావాలని చెప్పి సంఘాలను కోరిన తర్వాత ఈ సమావేశాన్ని